మేడారం వెళ్ళే దారి మెయిన్ ద్వారి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ప్రాంతంలో. జంపన్న వాగు ఇది మెయిన్ ఆర్చ్ అనమాట. మీరు వచ్చే మెయిన్ దారి అనేది ఇటు నుంచే వస్తుంది. చూసారా రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతంలో. ఎటు చూసినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి, పని మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది నాగులమ్మ గద్దె, అది జంపన్న గద్దె. జంపన్న వాగులో చూశారు కదా, వాటర్ స్నానం చేయడానికి ఇలాంటి సౌకర్యం కల్పించారు. లోన వాటర్ అనేది అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. మేబీ వాటర్ వదిలినప్పుడు లోతు ఉండకుండా ఉండడానికి ఇలాంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాటర్ కూడా స్నానం చేయడానికే అందరూ కూడా చాలా మంది స్నానం చేస్తారు. చూసారు కదా, ఈ ప్రాంతం మొత్తం మీరు ఇక్కడ నుంచి ఈ నుంచి ఆ చివరి వరకు ఉంటుంది. ఇలా కూడా వెళ్ళొచ్చు చిలకల గుట్ట దగ్గరికి. ఆ చిలకల గుట్ట దగ్గర అంటే అక్కడ ఉంటే చిలకల గుట్ట, అక్కడికి వెళ్ళొచ్చు. చూడండి, టోటల్ స్నానం చేయడానికి వచ్చారు. మరుగుదొడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వేడి నీళ్ళు కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ఆర్చ్ మన మేడారంకి. చూసారు కదా, చాలా వర్క్ జరుగుతుంది, ఫుల్ రష్గా ఉంది. సో దెన్ మెల్లగా వస్తే బెటర్ థింగ్. ఇది మేడారం యొక్క మెయిన్ ద్వారము. ఈ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, ఇది బ్యాక్ సైడ్. ఇది ఇంకొక పిల్లర్, దీని మీద ఒక పెద్ద ఆర్చ్ లాంటిది ఒకటి వస్తుంది. వర్క్ జరుగుతుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రాజేష్ అడ్లకొండ. ఈరోజు మనం మేడారం వచ్చాము. మేడారంలో పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు వచ్చింది, ఇక్కడ చూడటానికి కూడా ఏమేమి ఉన్నాయి, జనాలు బాగా ఎక్కువ మంది వస్తున్నారు దర్శనానికి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ద్వారము. కంప్లీట్ అవ్వబోతుంది. మ్యాక్సిమం ఒక 90% కంప్లీట్ అయింది. ఒక 10% మాత్రమే ఉంది. ఎందుకంటే భక్తులు చాలా మంది మేడారం వస్తున్నారు కాబట్టి వర్క్ అనేది కొంచెం డిలే అయిపోతుంది. ఎందుకంటే మధ్యలో వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి. బట్ వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఏది జరిగినా మన ప్రపంచంలోనే ఆదివాసీల యొక్క మొట్టమొదటి ఆదివాసీ దేవాలయం అంటే ఇదే మన మేడారంలో, మన తెలంగాణ చెప్పుకోదగిన దేవాలయం అంటే ఇది. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సమ్మక్క మెయిన్ ద్వారము. ఇలాంటి 9 ద్వారాలు ఉంటాయి. ఒక మెయిన్ ద్వారము, ఒక సర్కిల్ చుట్టూ మొత్తం 8 ద్వారాలు ఇలాంటివి ఉంటాయి. సో దెన్ వీడియోలోకి పోదాం పదండి. మేడారం యొక్క మెయిన్ ద్వారం ఇది, సమ్మక్క ద్వారము. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇదేమో సిద్ధపోయిన వారి అంటే ఈ మేడారంలో సమ్మక్క సారలమ్మ గారి అయ్యగారులు ఉంటారు కదా, వారి ద్వారము. అదేమో పగిడిద్ద రాజుల ద్వారము. ఇలా పోతే టోటల్ గా మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం 8 ద్వారాలు ఉంటాయి. ఇటు 3 ఉంటాయి, అటోటి 4, 5, వెనక బ్యాక్ సైడ్ ఒక 3 ఉంటాయి. అవి సారలమ్మాయి కానీ లేకపోతే పగిడిద్ద రాజులు, గోవిందరాజులు వాటి అక్కడ ఉంటాయి. ఆదివాసీ యొక్క పెరంబోయిన రాజు వారి గోత్రాల గురించి, వాళ్ళ బొట్ల గురించి కానీ ఇక్కడ చూపించడం జరిగింది. వాళ్ళ జంతువుల గురించి కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్యానెల్స్ లలో ఒక సైడ్ చూపించాను కదా, మరో సైడు ఈ 6వ గొట్టుకు సంబంధించిన పూర్తి చరిత్రను తెలియజేసే ప్యానెల్ ఈడ కనబడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా 3వ గొట్టు. ఈ 3వ గొట్టుకు సంబంధించిన వాళ్ళ బొట్టు కానీ లేకపోతే వాళ్ళ టోటల్ గా వాళ్ళ చరిత్ర గురించి తెలియజేసేది ఇది ఒకటి.
ఇది 4వ గొట్టుకు సంబంధించిన ప్యానల్. ఇది వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ గుర్తులు ఏంటి, వాళ్ళ చరిత్రను తెలియజేసే ప్యానల్ ఇది. అలానే టోటల్ గా మీకు ఇట్లా చూడటానికి లోన బయట సైడ్ ఒక 31, లోన సైడ్ ఒక 31 మీకు చూడడానికి ప్యానల్స్ అనేవి రెంట్ బ్యాక్ కనబడుతూ ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి 32 ప్యానల్ ఉంటాయి. మొత్తం టోటల్ గా ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన ఆర్చులన్నీ ఇలా కనబడతాయి. వాడు ఒక జీవిత చరిత్ర, వాళ్ళ మూలాలు, వాళ్ళ గోత్రాలు, వాళ్ళు ఏ విధంగా బ్రతికారు అనేది పూర్తిగా ఇక్కడ వివరించడం జరుగుతుంది. వాళ్ళు చేసే వ్యవసాయము, వాళ్ళు చేసే పనిముట్లు, వర్షపాతము, చెట్లు, వాళ్ళు అక్కడ ఏది మన నెయ్యి లాంటి తయారు చేస్తున్నారు అది టోటల్గా ఇక్కడ వివరించడం జరిగింది. పక్షులు, నెమలి, పక్షి, ఆవు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా ఇంకొక ప్యానెల్లో వాళ్ళు నీటికి సంబంధించినది ఎలా తీసుకుపోయారో అనేది చూపెడతారు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ వాళ్ళు తయారు చేసే కుండలు కానీ, వాళ్ళు దంచుకునేటివి కానీ, పేలాలు వేయించుకునేటివి, పప్పు దంచుకునేది, పాలు పితికేది, నెయ్యి, వెన్న అవి తీసేది కూడా ప్రతిదీ ఇక్కడ చూపించడం జరిగింది ఈ ప్యానెల్లో. మరొక ప్యానెల్లో వేటకు సంబంధించిన పనిముట్లు తయారు చేయడం, వేటాడడం ఇక్కడ కనబడుతుంది కదా, ఒక పులితోటి వేటాడుతున్న వ్యక్తిని ఇక్కడ చూపించడం జరిగింది ఈ ప్యానెల్లో. ఈ ప్యానెల్లో వ్యవసాయం సంబంధించింది ఇక్కడ చూపెడుతున్నారు. ఇక్కడ పడవలు, ఎడ్ల బండి తయారు చేసే విధానాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. మరొక సైడ్ పోదాము, పుట్ట మన్ను తీసుకొని తయారు చేస్తున్నవి ఇక్కడ కనబడుతుంది. అంతేకాకుండా తేనె తెట్టు తీస్తున్నారు కదా, తేనె తెట్టు తీసేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. ఇలాంటి టోటల్ గా మీకు ఇక్కడ చుట్టూ చూడడానికి 31 ప్యానెల్ కనిపిస్తాయి. మీరు చెప్పాను కదా అక్కడ 3 ద్వారాలు చూశారు కదా, ఇది 4వ ద్వారము. దీని మీద మొత్తం టోటల్ ఆదివాసీ ఒక గొట్టు గోత్రాలకు సంబంధించింది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఉన్న 6వ గొట్టు, 3వ గొట్టు, 4వ గొట్టు, 5వ గొట్టు, 6వ గొట్టు ఇట్లా కనబడతా ఉంటుంది. చూశారు కదా, ఇది పెరంబోయిన రాజు. దాని కింద ఉన్న గొట్టులకు సంబంధించిన ప్రతి రాజుని గుర్రాల మీద చూపించడం జరిగింది. ఇక్కడ మరొక ప్యానెల్లో ఇక్కడ వ్యవసాయం చేసే దాన్ని ఇక్కడ చూపించడం జరిగింది. గడ్డి తీసుకుపోతుంది కానీ, వరి నాటేది కానీ ఇక్కడ చూపించడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు పోతే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల గురించి ఇక్కడ చూపించడం జరిగింది. మీకు ఇక్కడ పనిముట్లు, వాళ్ళు వాడే పనిముట్లు ఇక్కడ చూపించడం జరిగింది. ఇంతేకాకుండా మీరు ఇలాంటి అన్ని మొత్తం చూడాలి అని అంటే మ్యూజియంలో మీకు ఇవన్నీ చూడటానికి కనిపిస్తాయి. ఈ వస్తువులు కూడా మీకు మ్యూజియంలో కనబడతాయి. ఆదివాసీ గిరిజనుల మ్యూజియం ఉంటుంది, ఆ మ్యూజియంలో చూడటానికి కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, టోటల్గా వాళ్ళు ఆ రోజుల్లో ఉపయోగించిన ప్రతి వస్తువుని ఈ ప్యానెల్లో మీకు చూపించడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, చేపలు ఏ విధంగా చేపలు పట్టేవారు, ఏమేమి ఉపయోగించారు ఆ కాలంలో, వారు వేసే పడవ, వాళ్ళు క్లీన్ చేసేటి, చేపలు పట్టేటి ఇవన్నీ వస్తువులు కూడా ఇక్కడ చూపించడం జరిగింది. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ పోతున్నాము, మ్యాక్సిమం బ్యాక్ సైడ్ పోతున్నాము. ముందు 3 ద్వారాలు చూశారు కదా, మళ్ళీ ఒకటి 4వ ద్వారం చూశారు. అలానే నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 3 ద్వారాలు ఉంటాయి. ఇవి వెళ్ళిపోవడానికి వెళ్ళే ద్వారాలు ఇవి. చూశారు కదా ద్వారాలు ఇవి. వర్క్ జరుగుతుంది, కొంచెం వెళ్ళడం కూడా కష్టంగా ఉంది, అయినా కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీకు. ఇక్కడ చూశారు కదా, 3వ గొట్టుకు సంబంధించిన ద్వారం ఇది. అంటే బ్యాక్ సైడ్ మీకు ఉంటుంది. గోవిందరాజుల గద్దె దాటిన తర్వాత మీకు ఈ 3 ద్వారాలు కనిపిస్తాయి. 3 ద్వారాలలో మీరు ఒక 2 చూశారు కదా, ఇది ఇంకొకటి అనమాట. అంటే అవి 3, 4, 5, 6, 7, ఈ 7వ ద్వారం. మీకు అక్కడ చూస్తున్నారు కదా, అది 8వ ద్వారం. ప్రతిదీ వాళ్ళ గొట్టు గోత్రాలు, వాళ్ళ మూలాలకు సంబంధించింది ఈ ఆదివాసీల యొక్క పూర్తి వివరాలని మీకు ఇందులో తెలియజేయడం జరుగుతుంది. ఇది 4వ గొట్టుకు సంబంధించింది. 4వ గొట్టుకు మీరు చూస్తున్నారు కదా, ఇది 4వ గొట్టుకు సంబంధించింది. పూర్తవుతుంది, పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఈ ప్యానెల్స్ లోనకి ఒక సైడ్, బ్యాక్ కూడా ఇంకొక సైడ్ మీకు చూడటానికి కనిపిస్తాయి. ఈ సైడ్ ఎలా ఉందో దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకొక డిఫరెంట్ ఉంటాయి. మొత్తం 32 ఉంటాయి.
టోటల్ ఇవన్నీ మీకు వాళ్ళకి డాక్టర్ అరుణ్ కుమార్ సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రీసెర్చ్ 15 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఇవన్నీ రూపొందించడం జరిగింది. వారి కష్టానికి ఇది ఒక ప్రతిఫలంగా మనము అనుకోవచ్చు. ఆదివాసీలో ఒక చరిత్రని నిలబడుతున్నందుకు ఆ సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా 31 ప్యానెల్ ఉంటాయి. వర్క్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. పగలు రాత్రి అనకుండా షిఫ్ట్ల వైజ్ గా వర్క్ జరుగుతుంది ఇక్కడ. అక్కడ చూశారు కదా, అది గోవిందరాజులు, పగడిద్దరాజులు, సారలమ్మ, సమ్మక్క వర్క్ అనేది జరుగుతుంది. ఇది హనుమంతుడి గద్దె. చూశారు కదా, ఆదివాసీల యొక్క గోత్రాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల గురించి కానీ ఇక్కడ టోటల్ వాళ్ళ రాజులు, వాళ్ళ గుర్తులు, సింబాలిక్ మనం చూపించడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ పగిడ కానీ లేకపోతే తాళపత్ర గంధాల మీద ఉన్న రాతల్ని కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది ఈ ప్యానెల్లో. టోటల్ గా చూశారు కదా, టోటల్ ప్యానెల్స్ మీకు ఇక్కడ చూడటానికి పూర్తిగా కనిపిస్తాయి. గోత్రాల గురించి ఇది 4వ గొట్టుకు సంబంధించింది, అది 8వ గొట్టుకు సంబంధించింది, అదేమో 5వ గొట్టుకు సంబంధించింది. ఇలా టోటల్ గా వర్క్ జరుగుతుంది మీకు. అంతేకాకుండా ఈ టోటల్ గా నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా ఇంతకు ముందు టోటల్ లోపల 31 ప్యానల్స్ ఉంటాయి. లోన ఒక రకంగా ఉంటాయి, బయట ఇంకొక విధాన్ని తెలియజేస్తూ ఉంటది. వర్క్ జరుగుతుంది, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, బాగా డస్ట్ వస్తుంది, దగ్గు వస్తుంది. అది వచ్చి నా వాయిస్ అనేది వినిపించట్లేదు అనుకుంటా. వర్క్ జరుగుతుంది, చూసారు కదా. టోటల్ ప్యానల్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఇదే మీరు చూస్తున్నారు కదా, లాస్ట్ ఇలా గోత్రాల్లో 1, 2 గొట్టు గురించి చూపిస్తారు కదా, అదే గోత్రాల గురించి లాస్ట్ ద్వారం ఇది. సూర్య చంద్రుల గురించి ఉన్న ద్వారం ఇదే అండి. చూడండి, లాస్ట్ మీకు చూపించే దాంట్లో లాస్ట్ ఐ థింక్ నాకు తెలిసి టోటల్ గా మీకు సరౌండింగ్ చూపించాను అని అనుకుంటా. చూసా సూర్య చంద్రులు, ఓకేనా. యాక్చువల్లీ ఆదివాసీలలో ఎలా అంటే గోత్రాలు 3 దగ్గర నుంచి షురు అవుతుంది. 3, 4, 5, 6, 7, 8 వరకు ఉంటాయి. సో దెన్ అవి గోత్రాల గురించి ఉంటుంది. పూర్తిగా టోటల్ ప్యానల్ అనేటివి మీకు చూపించడం జరిగింది. చూసారు కదా. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోద్దు. సమ్మక్క గద్దె వర్క్ జరుగుతుంది, సిమెంట్ వర్క్ చేశారు ఇక్కడ. ఈ చుట్టూ ఉన్న పోల్స్ కి మీరు చూసే ఉంటారు, మొత్తం వారు మూలాలకు సంబంధించి ఆదివాసీ మూలాలు, జంతువులు, వారు నివసించిన విధానము, వాళ్ళ చెట్లు కానీ వారి జంతువులు, పక్షులు ప్రతి ఒక్కటి ఇక్కడ రూపొందించడం జరిగింది. సమ్మక్క గద్దె ఇది టోటల్ గా వర్క్ జరుగుతుంది, చూపించడం కష్టం. సమ్మక్క గద్దె చూశారు కదా, ఇప్పుడు సారక్క గద్దె చూడండి. ప్రతి గద్దె మీద వాళ్ళ ఒక జీవిత చరిత్రను కానీ, వాళ్ళ గొత్తులు కానీ, లేకపోతే వాళ్ళ మూలాలు, వాళ్ళ గోత్రానికి సంబంధించిన పక్షులు, జంతువులు ప్రతిదీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూసారు కదా, వర్క్ జరుగుతుంది టోటల్ గా. ఇప్పటి వరకు నా ఛానల్లో వీడియో కనుక చూడకపోతే చూడండి, వీడియోలలో మొత్తం చూపించాను. వాళ్ళ గోత్రాల గురించి పూర్తిగా వివరించడం జరిగింది. నా ఛానల్లో 3 వీడియోలు ఉంటాయి, ఆ 3 వీడియోలు చూడండి. పూర్తిగా సమాచారం నేను ఇచ్చానని అనుకుంటాను. సారలమ్మ గద్దెను చూశారు కదా, ఇక పగడిద్దరాజులు, గోవిందరాజుల గద్దెలు కూడా చూసండి. అదొకటి. టోటల్ చుట్టూ ఇట్లా డ్రిల్ చేయడం జరిగింది.
ఈ గద్దె కూడా చూడండి. వీళ్ళు ప్రతి దానికి కూడా ఆదివాసీల జీవిత చరిత్రము, బొట్టుల గురించి కూడా పూర్తిగా ఈ పోల్స్ మీద గానీ చుట్టూ ఉన్న ఆ గద్దె ప్రాంగణంలో చూపించడం జరిగింది. ఈ గద్దె ప్రాంగణం మొత్తము 1000 అడుగుల చదరపు గజాలలో దీన్ని నిర్మించడం జరిగింది. చూసారు కదా వాళ్ళ గుర్తు గోత్రాల గురించి ప్రతిదీ ఇక్కడ చూపించడం జరిగింది. చూస్తున్నారు కదా సమ్మక్క సారలమ్మ 2 గద్దెలు వర్క్ జరుగుతున్నది కాబట్టి భక్తులని లోనికి ప్రవేశం లేదు. చూసారా? అమ్మా ఈ గద్దె ఎవరిదమ్మా? గోవిందరాజు. లాస్ట్ కి ఇది వచ్చింది కదా, ఇది పగిడిద్ద రాజుల గద్ద, అది గోవిందరాజుల గద్ద. ఇది పగిడిద్ద రాజుల గద్ద. ఇండిలు ఉన్నాయి. వారి గుట్టు గోత్రాలకు సంబంధించిన రాజుల బొమ్మలు ఇక్కడ చెక్కడం జరిగింది. ఏం దేవుడమ్మా? బొట్టు పెట్టరమ్మా నాకు కూడా. అమ్మ బొట్టమ్మ. యూట్యూబ్ ఛానల్ అన్న ఏదన్నా? ఎక్కడి నుంచి వచ్చారన్నా? మేము హైదరాబాద్ నుంచి వచ్చినామన్నా, కానీ ఫస్ట్ టైం వచ్చినాం. మంచిగా అనిపిస్తుంది మాకు. బాగుందన్న. ఎవరైనా రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు ఇక్కడ. ఈ గోవిందరాజులు శ్రీ పగడిద్ద రాజులు గారి ఎదురు సైడ్ ఇక్కడ ఎదురు కోళ్ళు అనేటివి ఇట్లా ఎగిరేయడం జరుగుతుంది. ఒక్కొక్క దానికి 20 రూపీస్ తీసుకుంటున్నారు, ఇక్కడ చార్జ్ చేస్తున్నారు. సో దెన్ ఆచారాన్ని మనం కూడా పాటించాం గైస్. దేవాలయానికి ఈ సైడ్ లా ప్రసాదం దొరుకుతుంది, అండ్ వాటర్ బాటిల్స్ కూడా దొరుకుతాయి. ప్రసాదం అమ్మా, ప్రసాదం ఏంటి అదే అవెంత? ఒకటి బాక్స్ 200 గ్రాములు ఉంటాయి, 50 రూపాయలు ఇచ్చేయండి. ఒక 2 ఇవ్వండి. ఒకటి ఇవ్వండి. ఇది ఒకటి ఇవ్వండి. 2 వస్తాయి, 30 రూపాయలు. 30 రూపాయలకా? ఓకే. అంటే ఇది ఇప్పుడు ఎంత ఒకటి? ఇవి 50 రూపాయలు పెద్ద. ఓకే 30 రూపాయలు. పులిహోర ఉందా? పులిహోర అయితే 10 రూపాయలు అయిపోయిందా? ఓకే థ్యాంక్ యూ అమ్మా. చూసారు కదా, ఈ పెద్ద బాక్స్ కనబడుతుందా? ఇది 50 రూపాయలు, ఇది 30 రూపాయలు. నేను 100 రూపీస్ ఇస్తే నాకు 20 రూపీస్ రివర్స్ చేయడం జరిగింది.